దిస్ ఇస్ రాధాకృష్ణ, జోనల్ ఇన్ఛార్జ్, విశాఖ, కేఎల్ యూనివర్సిటీ. సో కేఎల్ యూనివర్సిటీ ఈరోజు ఈ TV9 క్యాబ్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేసామండి. మెయిన్ స్పాన్సర్గా ఇది చేస్తాము. ప్లస్ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలు ఏ కోర్సు తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేది ఒక అవగాహన కోసం ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేశారు. ఆ ఎడ్యుకేషన్ ఫెయిర్లో మా కేఎల్ యూనివర్సిటీ పార్టిసిపేట్ చేసి పిల్లలకి ఒక అవగాహన అనేది ఇస్తున్నాము. చాలామంది పేరెంట్స్ వచ్చారు, వాళ్ళందరితో మాట్లాడాము. ప్లస్ ఏంటంటే కేఎల్ యూనివర్సిటీ పాస్ట్ 46 ఇయర్స్ నుంచి కూడా 100% ప్లేస్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇస్తూ మంచి నేమ్తో ఉంది. అలాగే కేఎల్ యూనివర్సిటీలో ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా మేము 360 degrees డెవలప్మెంట్ అనేది ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ అనేది, అయితే ఇంకా వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీసు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ మంచి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ప్లస్ ఇదే కాకుండా స్టూడెంట్స్కి ఇండస్ట్రీ బేస్డ్ కరికులం అనేది అరేంజ్ చేయటం, అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అనేది చేయటం, తర్వాత డ్యూయల్ డిగ్రీస్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్లస్ ఇదే విధంగా డిఫరెంట్ కోర్సెస్ ఏదైతే ఇండస్ట్రీలో బయట టెక్నాలజీ ఏ విధంగా ఉందో ఆ సెమిస్టర్కి కూడా మేము కోర్సును కరికులంలో యాడ్ చేయడము, ఈ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ప్లస్ కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సెసే కాకుండా ప్లస్ MHS ప్రోగ్రామ్స్, PG ప్రోగ్రామ్స్, ప్లస్ ఫార్మసీ అని చెప్పేసి ఇలా అన్ని కోర్సులు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ప్రతి కోర్సు కూడా ఏ కోర్సు స్టూడెంట్ జాయిన్ అయినా కానీ మంచి ప్లేస్మెంట్స్తో వాళ్ళని బయటికి పంపించడమే మా లక్ష్యం. ప్లస్ ఈ విధంగా మేము కోర్సులు కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కేఎల్ యూనివర్సిటీ ఏంటంటే NIRF ర్యాంకింగ్ విషయంలో కానీ, లేకపోతే టైమ్స్ ఈ రీసెంట్గా నేషనల్ లెవెల్లో మాకు 2nd ర్యాంకు ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇంకా కోర్సెస్ NBA అక్రిడేషన్ కానీ, లేకపోతే ఇంకా మంచి అవార్డులు అనేది కేఎల్ యూనివర్సిటీకి వస్తాయి. ప్లస్ మెయిన్ ఏంటంటే NIRF ర్యాంకింగ్ మాది నేషనల్ వైడ్గా 26th ర్యాంక్ ఉంది. ప్లస్ మంచి ల్యాబ్స్ కానీ, లేకపోతే రీసెర్చ్ కానీ, లేకపోతే స్టార్టప్లు కానీ, ఇన్నోవేషన్స్ ఐడియాస్ కానీ అన్నీ క్రియేట్ చేయటం. ప్లస్ లైబ్రరీ నేషనల్ లెవెల్లో మాది 2nd ప్లేస్లో ఉంది. 24/7 లైబ్రరీ వర్కింగ్లో ఉంటుంది. ప్లస్ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ప్లస్ స్టూడెంట్స్కి ఏంటంటే హాబీ క్లబ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ హాబీ క్లబ్స్ కూడా వాళ్ళకి మంచిగా ప్రొవైడ్ చేయటం, ప్లస్ లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ, ల్యాబ్స్ కానీ, హాస్టల్లో కానీ, అకామిడేషన్ కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తూ స్టూడెంట్స్కి మంచి ప్లేస్మెంట్స్తో బయటికి పంపిస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ.